స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 17 ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికంగా ఒక స్థిరమైన రోజుగా ఉంటుంది. మీ కార్యాలయంలో నెలకొన్న క్రమశిక్షణ మరియు వ్యవస్థాపరమైన విధానాలపై మీ విశ్వాసం పెరుగుతుంది. ఇది మీ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మెరుగుపడతాయి. మీకున్న తెలివితేటలు మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాలు మీకు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో తోడ్పడతాయి. అయితే ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా వివేకమైన చర్య. ముఖ్యంగా కొత్త పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దాని యొక్క లాభనష్టాలను క్షుణ్ణంగా పరిశీలించండి మరియు అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఊహాజనిత వ్యాపారాలు లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు ప్రతి వివరమును జాగ్రత్తగా తనిఖీ చేయండి. భవిష్యత్తులో ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక స్పష్టమైన మరియు తెలివైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం ఈ రోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం కూడా ముఖ్యమైనది. ధనుస్సు రాశివారికి ఈ రోజు ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఎదుర్కొన్న కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు మళ్లీ తిరగబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ దినచర్యలో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. మీరు తీసుకునే ఆహారం సమతుల్యంగా మరియు పోషక విలువలతో నిండి ఉండాలి. జంక్ ఫుడ్ మరియు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. సరైన సమయానికి భోజనం చేయడం మరియు తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. నిద్ర విషయంలో కూడా నిర్లక్ష్యం వహించకూడదు. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ దినచర్యలో కొంత సమయం శారీరక వ్యాయామం కోసం కేటాయించండి. నడవడం, యోగా లేదా మీకు ఆసక్తి ఉన్న ఇతర వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరం దృఢంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వంటివి చేయవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు అనిపిస్తే వాటిని విస్మరించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. స్వీయ వైద్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక స్థిరమైన మరియు ఉత్పాదకమైన రోజుగా ఉంటుంది. మీ కార్యాలయంలో మీ పనితీరు స్థిరంగా ఉంటుంది మరియు మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీ సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం వల్ల కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మరియు మీ పని మరింత సులభమవుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం మరియు జట్టుగా పనిచేయడం విజయానికి కీలకం. మీరు చేస్తున్న పనిపై పూర్తి అంకితభావంతో ఉండండి మరియు అప్పగించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ పై అధికారులతో మంచి మరియు గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగించడం మీ వృత్తి జీవితంలో పురోగతికి సహాయపడుతుంది. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయాన్ని బాగా నిర్వహించుకోండి మరియు మీ వ్యక్తిగత జీవితానికి కూడా తగినంత సమయం కేటాయించండి. సమయపాలన పాటించడం మీ పనిని మరింత క్రమబద్ధంగా చేస్తుంది మరియు తప్పులు జరిగే అవకాశాలను తగ్గిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించబడితే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి అవకాశం కావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు కొన్ని ఊహించని సవాళ్లను లేదా మార్పులను తీసుకురావచ్చు. కాబట్టి మీరు మీ వ్యాపార వ్యవహారాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే దాని గురించి పూర్తిగా పరిశోధించి మార్కెట్ పరిస్థితులను అంచనా వేసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశముంది. మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో విజయం సాధించడానికి స్పష్టమైన మరియు బహిరంగ కమ్యూనికేషన్ చాలా అవసరం. మీ వినియోగదారులతో మంచి మరియు బలమైన సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపార వృద్ధికి గణనీయంగా సహాయపడుతుంది. వారి అభిప్రాయాలను మరియు అవసరాలను తెలుసుకుని
మీ ఉత్పత్తులు లేదా సేవలను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను ఒకసారి మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించుకోండి మరియు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుకోవలసిన అవసరం ఉంటే వెనుకాడకండి. కొత్త అవకాశాల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉండండి, కానీ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయండి. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ రోజు విద్యాపరమైన విషయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. మీ మనస్సు చంచలంగా ఉండవచ్చు మరియు ఇతర విషయాలపైకి సులభంగా మళ్లవచ్చు. దీనివల్ల మీ ఏకాగ్రత స్థాయి తగ్గే అవకాశం ఉంది. మీ యొక్క విద్యాపరమైన లక్ష్యాలను స్పష్టంగా గుర్తుంచుకోండి మరియు వాటిని సాధించడానికి మరింత క్రమశిక్షణతో ప్రయత్నించండి. మీ చదువుకునే ప్రదేశంలో శాంతమైన మరియు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. మీ తోటి విద్యార్థులతో కలిసి చర్చించడం లేదా సమూహ అధ్యయనాలు చేయడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది వివిధ దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. రాబోయే పరీక్షల కోసం మీరు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకుని దాని ప్రకారం క్రమం తప్పకుండా ప్రిపేర్ అవ్వాలి. మీ సమయాన్ని వృథా చేసే కార్యకలాపాలకు దూరంగా ఉండండి మరియు మీ చదువుపై పూర్తిగా దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం కూడా మీ జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు మోసపూరిత వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మరియు కొత్త వ్యక్తులతో లేదా తెలియని వ్యక్తులతో ఎక్కువ వ్యక్తిగత సమాచారం పంచుకోకండి. మీరు చెయ్యాలనుకుంటున్న ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. మీ శత్రువులు లేదా మీకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల నుండి మీకు హాని కలిగే అవకాశం ఉంది, కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ కుటుంబ సభ్యుల సలహాలు మరియు సూచనలు మీకు ఈరోజు చాలా విలువైనవిగా ఉంటాయి, కాబట్టి వాటిని తప్పకుండా పరిగణించండి. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన లేదా ఆవేశపూరితమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండండి మరియు మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాగ్రి మరియు విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజు ధనుస్సు రాశివారు తమ కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు మరింత సహనంతో మరియు ప్రేమతో ఉండాలి. చిన్న చిన్న విషయాలకే వాదనలకు దిగకుండా శాంతియుతంగా మరియు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో ఉన్న పెద్దల పట్ల గౌరవం చూపించండి మరియు వారి అనుభవాన్ని మరియు జ్ఞానాన్ని గౌరవించండి. వారి ఇచ్చే సూచనలు మరియు సలహాలు మీకు అనేక విషయాలలో మార్గదర్శకంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ మధ్య బంధాలను మరింత బలపరుస్తుంది మరియు ప్రేమను పెంచుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం లేదా ఒక చిన్న విహారయాత్రకు వెళ్లడం వంటివి చేయవచ్చు. మీ బంధువుల నుండి మీకు ఏదైనా సహాయం లేదా మద్దతు అవసరమైతే వారిని అడగడానికి వెనుకాడకండి. కుటుంబంలో ఆనందం, శాంతి మరియు సామరస్యం నెలకొనేలా చూడటం మీ బాధ్యత. ఒకరికొకరు మద్దతుగా నిలవడం మరియు కష్ట సమయాల్లో తోడుగా ఉండటం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు ఈ రోజు సాపేక్షంగా సామరస్యంగా ఉంటాయి, అయితే రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల వల్ల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటిని పెద్దగా చేయకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని మరియు సహనంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి యొక్క భావాలను మరియు అభిప్రాయాలను గౌరవించండి మరియు వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నించండి మరియు ఒకరికొకరు నాణ్యమైన సమయాన్ని కేటాయించండి. కలిసి ఒక ఆహ్లాదకరమైన కార్యాచరణలో పాల్గొనడం లేదా ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా మాట్లాడటం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ మధ్య ప్రేమ, నమ్మకం మరియు అవగాహన నిలకడగా ఉండేలా చూసుకోండి. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లేదా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటి చర్యలు మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయి. ఒకరి విజయాన్ని మరొకరు ఆనందించడం మరియు కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతుగా నిలవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ